క్రెడా ఏర్పాటు చేసిన ఈ ఎక్స్పోలో సంగమేశ్వర సెరామిక్ టైల్స్ అండ్ శానిటరీస్ అనేసి ఇక్కడ స్టాల్ చూడడం జరుగుతా ఉంది. సో నిర్మాణానికి సంబంధించిన అన్నిటి కూడా ఆల్మోస్ట్ ఇక్కడ మనకి ఈ ఎగ్జిబిషన్స్ లో కనిపిస్తున్నాయి అని అయితే చెప్పుకోవచ్చు. సో అంటే ఈ టైల్స్ కోసం మీరు ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ షోలో, ఈ స్టాల్ లో మీరు ఏం చూపించాలనుకుంటున్నారు? ఎలాంటి మీ దగ్గర ఉన్నాయి? సార్ మా దగ్గర రీజెన్సీ కంపెనీ వచ్చేసి ప్యూర్ జీవీటీ టైల్ అండి, గ్లేజింగ్ వెట్రిఫైడ్ టైల్ వచ్చేసి మొత్తం హై గ్లాసీ టైల్ ఉంటుంది, సెమీ గ్లాసీ టైల్ ఉంటుంది. ప్రజెంట్ ట్రెండ్ కి తగ్గట్టుగా ఉండే గ్లాసీ టైల్ అండి ఇది 4th జనరేషన్ టైల్ గా పిలువబడుతుంది సార్. ఇది పూర్తి 4th జనరేషన్ టైల్. ఈ టైల్ హై గ్లాసీ ఉంటుంది, పింకిల్ టైల్స్ గా ఇలా వస్తుంది, సెమీ గ్లాసీ వస్తుంది. ఈ మ్యాట్ ఫినిష్ వచ్చేసి నాన్ స్కిడ్ టైల్స్ అండి. బెడ్రూమ్స్ లో కానీ, వాష్రూమ్స్ లో ఫ్లోర్ గా కానీ, లేదంటే స్లాబ్ మీద పైన రూఫ్ టైల్ గా కూడా వాడుకోవచ్చు అండి, బాల్కనీస్ కి వాడుకోవచ్చు. ఈ టైల్స్ ప్రత్యేకత ఏంటంటే సెమీ గ్లాసీ ఉండి మ్యాట్ ఉంటుంది, ఇది జారకుండా ఉంటుంది సార్. ఈ టైల్ వచ్చేసి అంటే కంప్లీట్ గా వాన ఎండ ఈ రెసిస్టెన్సీస్ మొత్తం తట్టుకుంటుందండి. వానలో వేసినా కూడా ఇది అంటే పైన స్లాబ్ మీద ఇన్ కేస్ వర్షం వచ్చేటప్పుడు చెదురుముదురు జల్లు పడేటప్పుడు కూడా నడవచ్చు, జారదండి ఈ టైల్. ఇది కూడా పూర్తి వెట్రిఫైడ్ టైల్, జీవీటీ టైల్ లోనే ఇది మ్యాట్ సిరీస్ అండి. ప్యారీవేర్ లోనే మనకి లోయెస్ట్ ప్రైస్ నుంచి హైయెస్ట్ ప్రైస్ వరకు అండి. అంటే ఈడబ్ల్యూసి కమర్షియల్ రేంజ్, ఈడబ్ల్యూసి నుంచి సింగిల్ పీస్ బాగా ఫ్యాన్సీ టైప్ వచ్చేసి వాల్ మౌంటెడ్ అండి. ఇన్బిల్ట్ ట్యాంక్ పెట్టుకుంటారు, కన్సిల్ ట్యాంక్. ఆ ట్యాంక్ వచ్చేసి ఇన్బిల్ట్ గోడలో ఉంటుంది. మనకి ఓన్లీ బయట బేషన్ ఒకటి కనపడుతుంది. ఇది వచ్చేసి ఫ్రంట్ ఎలివేషన్ టైల్ సార్. ఎక్కడైతే మనం మెట్ల దగ్గర కాళ్ళీ పెట్టేసి స్టేర్ కేస్ వాడతారో డిజైన్ లాగా బాగా కనిపించే, అవును సార్, డిజైన్ లాగా ఎలివేషన్ టైల్ సార్. ఇది వచ్చేసి దీని ప్రాముఖ్యత ఎలివేషన్ టైల్ అండి. ఇది వచ్చేసి టైల్ క్లీనర్ సార్, వాష్రూమ్ టైల్ క్లీనర్ అండ్ హౌస్ లో లోపల బెడ్రూమ్స్ ఇలాంటి ప్రోడక్ట్స్ కూడా అమ్ముతుంటారు. ఇది వచ్చేసి టైల్ ఎడెసివ్ అండి, ఎడెసివ్ కమ్ ఎపాక్సీ టైల్. ఏదైతే మనం జాయింట్ లో నుంచి ఒక సపోజ్ పైన స్లాబ్స్ ఉంటాయి కదా, ఆ స్లాబ్స్ లీకేజ్ కాకుండా జాయింట్స్ లో బిర్లా వైట్ గ్రౌట్ కాకుండా ఇది ఫిల్ చేసుకుంటే ఆ టైల్ ఆల్మోస్ట్ బ్రేక్ అవ్వడమే తప్పితే ఇది పెట్టిన తర్వాత లీకేజ్ అనేది ఉండదండి. అంత స్ట్రెంత్. మా అసలు ప్రత్యేకత ఏంటంటే మా ప్రొపరేటర్ గారండి. మా ప్రొపరేటర్ గారు తను ఎంటెక్ సిరామిక్. ఆయన గారు వచ్చేసి మార్బీలో దాదాపు 10 సంవత్సరాల పాటు ఫ్యాక్టరీ యూనిట్ లోనే వర్క్ చేశారు. ఆయనే ఎంప్లాయ్. కొన్ని కంపెనీస్ కి ఆయనే డిజైన్ చేసేవారు, బాడీ ఇచ్చేవారు. ఆ మెమరాండం ఏమైతే ఉంటుందో టైల్ కావాల్సిన మెమరాండం, దాన్ని అన్ని ఆయన కంపెనీస్ కి సబ్మిట్ చేసేవారు. ఆయన గారు వచ్చేసి నేరుగా ఖమ్మంలో పెట్టారు. మా ప్రత్యేకత మిగిలిన షాప్స్ కంటే కూడా మాకు ₹1 తక్కువ ఇస్తున్నామండి మార్కెట్ లో. సంగమేశ్వర మీరు ప్రొపరేటర్ గా మీరు ఇది చేసుకుంటూ ఆల్మోస్ట్ మీ ఎడ్యుకేషన్ కూడా దీనికి రిలేటెడ్ గానే చేసి ప్యాషనెట్ గా వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. చెప్పండి సార్, మీ గురించి చెప్పండి. సార్ నా పేరు వరుణ్. నేను డిప్లొమా సిరామిక్ టైల్స్ లోనే చేశాను. నేను ఎంటెక్ కూడా చేశాను సిరామిక్ లో. నేను గుజరాత్ లో 14 years జాబ్ చేసుకుంటూ ఇది ఎస్టాబ్లిష్ చేశాను. ఆల్రెడీ నేను అక్కడ జాబ్ చేస్తున్నాను, బట్ ఇక్కడ ఒక సిరామిక్ అవుట్లెట్ లాగా, టైల్స్ అవుట్లెట్ లాగా నేను ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశాను సార్. సో ఇప్పుడు మీరు ఇది వచ్చిన కొంతకాలంలోనే మంచి పేరు ఇది తీసుకొచ్చుకున్నారు. సో ఎలా నడుస్తుందండి ఈ టైల్స్ లలో? వాళ్ళకి అంటే కస్టమర్ కి కావాల్సినట్టుగా మీరు డిజైన్ చేసి ఇస్తుంటారా, లేకపోతే ఎలా? కస్టమర్ కి తెలియకపోయినా మేము సజెస్ట్ చేస్తాం సార్. ఈ లొకేషన్ కి వెళ్ళి చేసి చెప్తుంటాం. వాళ్ళకు ఎలా డౌట్ ఉంటే ఆ డౌట్ ని క్లారిఫై చేస్తాం. వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకి క్లియరెన్స్ లేకపోయినా మేము వాళ్ళకు ఈ విధంగా వేసుకోండి సార్, జస్ట్ వాళ్ళకు ఒక మైండ్ లో ఒక సెటప్ చేసి ఇస్తాం. చాలా క్లియర్ గా చెప్తుంటాం వాళ్ళకు. ఏదైతే దానికి బాగుంటుంది, ఏదైతే బడ్జెట్ వైజ్ గా ఉంటుంది అది క్లియర్ గా క్లారిఫికేషన్ గా చెప్పి తర్వాత వాళ్ళకు చేయడం జరుగుతుంది. మన దగ్గర ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా గ్యారంటీ విత్ క్వాలిటీ, ఇవైతే కంపల్సరీ మ్యాండటరీగా మెయింటైన్ చేస్తున్నాం సార్. ఎలా ఉందండి ఈ క్రీడా వాళ్ళు నిర్వహిస్తున్న ఈ షో మీకు కానీ వచ్చిన వాళ్ళకి కానీ ఎలా హెల్ప్ అవుతుందంటే ఏం చెప్తారు సార్? ఈ క్రీడా వల్ల మా లాంటి షాప్లకి ఒక బిజినెస్, సో మేము ఈ మార్కెట్ లో మేము ఉన్నామని తెలవడం కూడా అదొక టైప్ ఆఫ్ బెనిఫిట్స్ మనకు. తర్వాత ఈ క్రీడా పెట్టడం వల్ల మాకు ఒక 10 ఎంక్వైరీస్ రావడం. 10 ఎంక్వైరీస్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఫైనల్ అయినట్టే ఉంది. ఒకటి మన ఉషశ్రీ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు, నాగేశ్వరరావు సార్ ఆల్రెడీ మనకు ఒక ఆర్డర్ ఇచ్చారు. సో హ్యాపీ. సో ఇది ఇలా తెలవడం వల్ల మార్కెట్ లో మేము ఉన్నామని కూడా తెలుస్తుంటది. తర్వాత బిల్డర్స్ కూడా చాలా సపోర్టివ్ గా ఉన్నారు. సో హ్యాపీ సార్, చాలా బాగుంది. క్రీడా అనేది చాలా హ్యాపీ. ఒక నెక్స్ట్ లెవెల్ కి వెళ్తాం. ఇంకా ఈ క్రీడా వల్ల మేము ఇంకా నెక్స్ట్ స్టెప్ ఎదిగామని మేము అనుకుంటున్నాం. వెరీ నైస్ అండి.